తెలుసుకుంటలేడు. నీకెందుకు బాధలే బిడ్డ, నేను మత్తు రోజులు బతుకుతా, నా ప్రాణం ఇప్పుడే పోదు, నువ్వు అసలే బాధపడకు అంటుంది. నా బిడ్డ అట్లా కాకపోతే ఇంకొక ముచ్చటున్నది బిడ్డ. మళ్ళీ అగ్గి కొరకు వచ్చినప్పుడు నువ్వు అయినా కానీ జున్ను తీసుకపోతే అగ్గి కొండ పోయినప్పుడు జున్ను తెస్తానంటే నమ్మక వాళ్ళ వాయిదం పెట్టుకునేది ఉన్నది. జున్ను తీసుకుని వచ్చినాక వాళ్ళ వాయిదం ఇవ్వంటే జున్ను నేను తినాయిలో ఏముంది కలిపినావు నా మనసు నమ్మదంటే కచ్చకాయత తీసుకుని మళ్ళీ తిన్నాక ఆ జున్ను నువ్వు తినాలి. జున్నే గింత మంచిగా ఉన్నది, మళ్ళీ నువ్వు లగ్గం చేసుకుంటే నన్నెంత మంచిగా దాదుకుంటాడో, మళ్ళీ రాజ్యం ఎంత మంచిగా ఉందో, బర్రె ఎంత మంచిగా ఉందో అని వెళ్తే మల్లయ్యా నేను చూసిన వలిసి ఓర్వలేకని ఈ పూట మీదికి నర మానవుడు ఎవరు రాలేదు, ఈ మల్లయ్య తప్ప. అంటే సామాన్యుడు కాదు. ఎన్ని రోజులున్నా ఎక్కడేమి దొరకన్నాడు, నేను నిన్ను మింగిలీలు తాగుతానన్న భయానికి మల్లయ్యను పెళ్లి చేసుకుంటానని మళ్ళీ ఎంబడబడేది ఉన్నది, నీ ప్రాణం కాపాడుకుంటానికి మళ్ళీ ఎంబడబోతున్నాను, అతను ఎంబడబడేది ఉన్నది. మొన్న వచ్చిన కాడ సాగలింటి సెలవు ఎరకలేదు, మంగళంటి మేలు ఎరకలేదు, వాసాల కింది గంజెరకలేదు, వాళ్ళతోటి పొందుకెరకలేదని మల్లయ్య చెప్పేది ఉన్నది బిడ్డ. ఎన్ని చెప్పినా నువ్వు వినలేక మళ్ళీ ఎంబడబడేది ఉన్నది. చేసుకునంటే నా తండ్రి వచ్చినాక నా కొంగు పట్టినవు, సింగు పట్టినవు, రమ్మ నిక్కులాడినవు, పాపం చేయమని పట్టి బాధ పెట్టినవని నేను నిందలు పెడతానంటే మల్లయ్య నీకు లొంగి ఏది ఉన్నది. మల్లయ్య లొంగి మల్లయ్య భయపడి మీ తండ్రి ఆయుషులు తెలుసుకుని నాతోడు చెప్తానంటేనే లగ్గం చేసుకుంటాను మల్లయ్య నిన్ను అడిగేది ఉన్నది. ఆనాటికి నువ్వు నన్ను ఆయుషులు అడిగేది ఉన్నది బిడ్డ. ఆనాటికి ఇప్పుడు చెప్పినట్టే మళ్ళీ చెప్తాను, ఆ బిడ్డ నీకేం బాగా మల్లయ్య దేవుడు ఉండలేదు, నా ప్రాణం ఇప్పుడు పోదు బిడ్డ, నేను మొత్తం రోజులు బతుకుతాను అంటుండు. అచ్చండు బంగారు బల్లి అవుతారా ఇది ముచ్చ తింటున్నాను రాక్షసులు తెలవది. నా బిడ్డ ఈ ముచ్చడంతా మల్లయ్య ఇన్నాక రూపల పడవారు రుద్రదేవుడై తెలవ పడవారు చంద్రదేవుడై నిజ స్వరూపం ఎత్తి మల్లయ్య దేవుడు నా దండరెట్టలందుకోని గిరగిర నింపిద్దరిని కేసి కొట్టి మోసే గుద్దులు మోకాలు పొట్టు పెడితే నా పండుగ గొప్పలు పలపల పలపల ఎదిగేది ఉన్నది. నా ప్రాణం పోతుంది కాపాడు నా బిడ్డ. కన్న భ్రమల కన్నా సాధన భ్రమలు ఎక్కువ ఉంటే నిన్ను నేను వాళ్ళు చేసేది ఉన్నది బిడ్డ. నిన్నాది వేసినప్పుడు నాయన నీకు నా గురుడ బాగా చేరిందా అని మండేటి వంటల్లోకి రెండు అగ్గిరేలు వచ్చి బిడ్డు నా చూసేటి కళ్ళల్లా నువ్వు పెట్టేది ఉన్నది. అగ్గిరేలు పెడితే చూసేటి కళ్ళు చిటపడ కళ్ళు ఎత్తిపోతాయి బిడ్డ. నా జీవనం పోతుందే నా కన్న బిడ్డు. మల్లయ్య చేతుల నీ చేతుల్లో నా ప్రాణం పోయే ఉన్నది. కానీ ఇంకొక ముచ్చడి చెప్తున్న బిడ్డ, మల్లయ్యనేమో కాపువాడు, నువ్వేమో బ్రాహ్మణింటికి బిడ్డ ఉన్నావు. మల్లయ్యను లగ్గవాడినాక మీ ఇద్దరు గర్భాలు కొట్టి నువ్వు కురుమొళ్ళు అవుతారో బిడ్డు. నా ఎముకల బొక్కలన్నీ వట్టిగా వారేసిపోవద్దు. నా ఎముకల బొక్కలన్నీ ఎంత కంపలు పెట్టుకొని మళ్ళీ ఎంపడెత్తుకొని పోవాలి నువ్వు. ఎందుకంటే నా ఎముకల బొక్కలన్నీ కురుముల ఇళ్ళల్లో పనిబావులైంది. నా శిరస్సేమో కురుముల ఇంటికడ అంబడి కుండవుతున్నది. నా ముఖాలు పుడకలేమో కురుముల ఇళ్ళల్లో అంబడి తొట్లయితున్నాయి. నా పక్క బొక్కలన్నీ కురుముల ఇళ్ళల్లో బొంగడి వేసే పనిబావులైతున్నాయి. ఏడుగల జీవ జంతువుల కత్తిరించే గండు కత్తెరనేమో కురుమల్ల ఇళ్ళల్లో గొర్రె కత్తిరించే కత్తెరై పుట్టేది ఉన్నది బిడ్డ. నా ఎముకల బొక్కలన్నీ ఎంత కప్పలు పెట్టుకుని మళ్ళీ ఎమ్మడెత్తుకుని పోతే కురుమల్ల ఇళ్ళల్లో పని బాగులైతే అని చెప్పిండు. ఈ ముచ్చడి చెప్పంగా బంగారు పల్లి అవతరం మీద ఉన్న రారాజ మల్లయ్య అబ్రాహ్మణ
బజారోలే శిరసు ఒక్క బోడ గుట్టోలే ధరణి మీద బోడ గుట్టోలే పడిపోయిండు రాక్షసుడైనా రాక్షసుని రత్నంగి గమనటువంటి కళ్ళకేది రవ్వలోనే సిలుపు నడిపి రాక్షసుని మగ చూస్తుంది నా 2 రోజులు రాజు ఎరని ప్రాణం అయిందంటుంది రారాజు మల్లయ్య రత్నంగి చూసిండు దేవుడు మల్లయ్య రాక్షసుని దగ్గరికి వెళ్ళి అడవిళ్ళ దగ్గరికి వచ్చిండు మల్లయ్య మల్లయ్య నేనంటే దీనికి పొంగు వచ్చిందట దీని సింగు వచ్చిందట అమ్మని ఇప్పుడు పాపం చేయమని పత్తి బాధ పెట్టినాడు దుర్మార్గురాలా నిన్ను వదలా వదల బొమ్మని వదలా ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు మా తండ్రి చచ్చిపోయినాక నన్ను అడవి లోపల ఒక్కదాన్ని ఇడిచిపెట్టిపోతా అంటే నీకు న్యాయం అవుతుందా? అవుతుంది అక్కడ అడుగు మీరే చెప్పు కొంగు వచ్చిన నేను అక్కడ పెద్ద పట్టినా పట్టినా వస్తుంది మరి ఆడవిల్ల రత్నంగి మల్లయ్యా అయ్యో ఆడవిల్ల మీ తండ్రి తెచ్చిండు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా నీకు నాకు ఈడ చూడగలవలేదు ఏం చేసిన సరే ఆడవిల్లకు చాలా గుండెదాల్లో ఉన్నది గుండెలకు వెళ్ళమంటున్నాయి ఈ రోజు అడవి లోపలికి కోట లోపల నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టిపోతానంటున్నావు
సాగు నాకేం అవసరం ఉంటగదావా నీ పేరు రాస్తే నువ్వు ఏమంటే నేను చస్తున్నా నీ కింద నా సత్యనారాయణ సాగర్ జైలుతా ఎవరన్నా చూసి కేసు పెట్ట పోతారా జైలుకు పోతావా పొద్దున్న సిట్టి పెడతాను కేసు లేపు మంచిగా లేపు ఆయన ఎత్తులు కూర్చుందామని చెప్తుంది మల్లయ్య ఎంతలాడకపోతే నన్ను దూరకపోలేకుండా సత్త నీ పేరు మీద అని ఆడవిళ్ళ రత్నంగి బాలైనా మల్లయ్య నేను చూసుకొని నా తండ్రిని చంపుతున్నా ఈయనకు చూస్తే చెరువు సన్నము ముమ్మడి చూస్తే బాయి సన్నము దిక్కు దీపు నాకు ఎవ్వరు లేరు మల్లయ్య ఉరకపోతే నేను ఉరకపో లేకపోతే నీ రెండు పాదాల కాడు నా ప్రాణము తీసుకుంటున్నాను ఉరికెత్తి మల్లయ్య రెండు గాళ్ళ మీద పడుతున్నాడా మల్లయ్య రెండు గాళ్ళ మీద పడమని దానికి ఉండే చల్లు అంటున్నది మల్లయ్యని రెండు గాళ్ళ మీద పడేమంటుంది గవ్వలటువంటి కళ్ళల్లోకేరి గవ్వల చినుకులు నడుపుకుంటా నేను అమ్మలేని బిడ్డను మల్లయ్యా తండ్రి లేని పిల్లనయ్యా తల్లివైన నువ్వే మల్లయ్యా ఇయ్యల్ల ఈ రోజు నేను ఆడి వెళ్ళనున్నా ఎంట ఎవరు లేని చెడ్డ సోపది లేదు నీ అందం చూసి వస్తానని నీ ఎంబడరా వస్తాను లేదు మల్లయ్యా ఇంత పెద్ద అడవిలకు నరమానవులు ఎవరు రాలేదు నేను నరమానవు రాళ్ళు నీ ఎంబడస్తే నా ప్రాణం కాపాడుకోవచ్చు నన్ను లగ్నం చేసుకుంటానన్నా మల్లయ్య నిన్ను చూసుకొని నా తండ్రి రాక్షసుల్ని చంపుకున్నా నన్ను దూరకపో మల్లయ్య అని రెండు గాళ్ళ మీద పడి గవ్వలటువంటి కళ్ళకేరి గవ్వలవలసి నువ్వు నడుపుతున్నది అందుకే అంటారు అవ్వలాల పాపకార్య బ్రహ్మదేవుడు ఆడదానికి ఒక రాత రాసిండు మొగోనికి ఒక రాత రాసిండు ఆడదాని బ్రతకైతేనే అది దుష్టవీనమంటారు మగవాని బ్రతకైతే అది రాజా పుట్టువాడు అంటారు ఆడదాని బ్రతుకు అదృష్ట వీణం ఎట్లంటే మగవాని బ్రతుకు రాజా పుట్టువాడు ఎట్లంటే మగోడు ముట్టికి మూరడు పేరుగా చుట్టుకోనైనా 60 రాజ్యాలు తిరిగి దొరకడు కోరే మగోడు ఇంటికి అత్తడు కానీ ఎదిగినా కన్న బిడ్డనే అవ్వ ఒక్కగాను ఒక్క రాత్రి ఇల్లు ఏరకపోతే కన్న తల్లి కనుమానము కన్న తల్లి కనుమానం అన్నదమ్ముల కనుమానం ఇంటి పక్కొల్ల కనుమానము లగ్గమైన అడవిల్లా తన భర్త సంబరము కోసం అందంగా తయారై ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్తే అత్త కనుమానం అంటారవ్వా మావ కనుమానం అంటారు చేసుకున్న భర్తకు కూడా భార్య మీద అనుమానం ఉంటదట పాపకారి బ్రహ్మదేవుడు మగోనికి ఒక్కటే సావు రాసిండు గాని ఆడదానికి 3 సార్ల సావు రాసిండట అడవిళ్ళకు 3 సార్ల సావు ఎప్పుడత్తదవ్వా కన్న బిడ్డ పుట్టిందంటేనే అమ్మగారి కూరాడంటారు అత్తగారి ఇల్లాలంటారు అత్తగారింటికి పోయినాక పిల్ల ముద్ద పిలుపు ముద్ద పని ముద్ద భాగ్యం ముద్ద అంటారు కోడల్ని మంచిదైతేనే అత్త మామకు మంచి పేరేస్తుంది ఇంటి లోపల బిడ్డ మంచిదైతేనే జన్మనిచ్చిన తల్లిదండ్రికి మంచి పేరేస్తుంది ఇంటి లోపల భార్య మంచిదైతేనే బయట తిరిగే భర్తకు మంచి పేరేస్తుందట సంసారం నిలబెట్టుకునేది ఆడది సంసారం జడగొట్టుకునేది ఆడది ఆడి వెళ్ళంటే ఆది శక్తితో సమానమట ఆడి వెళ్ళకు మొదటిసారి సావెప్పుడు వస్తుందవ్వా కన్న బిడ్డ పుట్టిందంటేనే అవ్వగారి కూరాడంటారు అత్తగారి ఇల్లాలంటారు అత్తగారింటికి పోయినాక పిల్ల ముద్ద పిలుపు ముద్ద పని ముద్ద భాగ్యం ముద్ద అంటారు అత్తగారింటికి పోయినాక భగవంతుడు పుణ్యాన తల్లి గర్భవతైతే తొలుసూరు కాను పప్పుడవలాల మీరు గనంది నివరాలేదు గాని తొలుసూరు కాను పప్పుడు తల్లి గండవా పిల్ల గండవా అంటారట కొడుకన్న బిడ్డన్న ఉండి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటే తొలుసూరు కాను పప్పుడు అడవిళ్ళకు మొదటి సాగు తప్పిందంటారట రెండోసారి సావెప్పుడంటదవ్వా చేసుకున్న భర్త వెయ్యున్నాడు చేతుకున్న గాజులు వెయ్యున్నాడు కట్టుకున్న భర్త వెయ్యున్నాడు కాలుకున్న మధ్యలు వెయ్యున్నాడు ముష్టికున్న బొట్టు వెయ్యున్నాడు భర్త వెయ్యున్నాడు భగవంతుడు వెయ్యినట్టు మొగడు వెయ్యినప్పుడే మొదలు వెయ్యినట్టు తెల్ల చీర కట్టించి తెల్ల జాగిరి దొరికించి మూల కూకుండ పెట్టి ముండ
ఓపించినాడు పచ్చని పందిట్లకు వాసి పండుగ పబ్బాలకు వాసి పసుపు కుంకుమాలకు వాసిన్నాడు భర్త వేయినాడు ఆడిదానికి భగవంతుడు వేయినట్టు మొగడు వేయినప్పుడే మొదలు వేయినట్టు గప్పుడే ఆడి వీళ్ళకు రెండో సావంటారట చిన్న దేవుడు మెచ్చికొండ వల్ల మూడో సావంటరు నేను ఆడి వీళ్ళను మల్లయ్యా నాకు తల్లెరగలేదు తండ్రెరగలేదు రాక్షసుడు జారిండు ఎప్పుడు దత్తను అని భయపడ్డా నిన్ను చూసి సంబరపడ్డా నిన్ను చేసుకుంటే బ్రతుకుతాను అనుకున్నా మల్లయ్యా పాపాన భార్యనైనా పుణ్యాన తల్లివలే తోడబుట్టిన చెల్లెవలే నువ్వు చేసుకుంటే నువ్వు గీసిన గిరిదాట మల్లయ్యా నన్ను కాదంటే దత్తనని రెండు గాళ్ళ మీద పడ్డదే అమ్మా చాలిగుండే చల్లు అన్నది మల్లయ్యకు వస్తానన్న బాలను వద్దనేది లేదు చెడి వస్తానన్న బాలను చేపట్టకపోతే అయ్యో పాపమాని పొంగు పట్టి ఆడివిళ్ళ లింగాల సెల్ల పట్టిను మల్లయ్యది ఆడివిళ్ళ కన్నీరు ముడిసి చెయ్యి పట్టి లావట్టి బాధపడకమన్నాడు ఆ భగవంతుడేమో బాధపడకమ్మా తప్పకుండా రోజుకపోతా కానీ కొంచెం అందకాడా పరిగెత్తి బయ్యన్న ఉన్నాడు అగ్గి కంట వేయను వాడి వీళ్ళని తెచ్చినవు తమ్ముడా మల్లయ్యా అంటులేని మందలు అంటూ జరుగుతుంది ముట్టులేని మందల ముట్టు జరుగుతాయి గొర్రె కళ్ళు పోతాయి గొర్రె కాళ్ళు పోతాయి సాగు లేని మందల సాగు పుడుతుంది తమ్ముడా మంద కడిగి రాకమంటాడు మంద కడిగి రాక ఎల్ల కొడితే బదిలాడి ప్రతిమలాడైనా నిన్ను తోలకపోయి మంద కాసుకుంటే నువ్వు బాధపడకమ్మా ఆ గొర్రెలు పరిగెత్తి పోయినాడు ఇద్దరం కలిసి కాసుకుంటున్నాము ఎన్ని రోజులు నువ్వు మందున్నది మందులకు మస్తు ఉన్నదంటే నీ సంతం ఒక్కరికే ఉండదు కావచ్చు నీ ఒక్కరిదే అనుకున్నా అంతవరకు ఇద్దరు పొత్తులే ఉంది అబ్బాయి కలిపి అవునమ్మా ఆడి వెళ్ళాను ఇతన్ని రాజాసుడు చెప్పినట్టు ఎముకల బొక్కలన్నీ వెళ్తే గంపల ఒకరు పెట్టుకో చుట్టవాట చేసుకుని వెళ్తే గంప నెత్తి మీద పెట్టుకోమని చెప్పిండు మల్లన్న రామ ఇంటి పిల్లవు నువ్వు బాబా రామ ఇంటి పిల్లగాన్ని నేను రేపు రేపటి కల్లా మన గర్భాన జన్మించిన వాళ్ళు కురుమొల్ల ఇద్దరమ్మా కురుమొల్ల ఇళ్ళల్లా రాక్షసుడు ఎముకల బొక్కలని పరిభావులైతే నా బావా ఆడవిల్ల తన భర్త మాట కాదని లేక ఎముకల బొక్కలని వెళ్తే గంపలు పెట్టుకున్నది గంటగత్తెల కడిగే గంపలు పెట్టుకుని నెత్తి మీద పెట్టుకున్నది మళ్ళీ ఎంబడ బయలుదేరిందాట వస్తానన్న బాలను వద్దనేది లేదు చెడి వస్తానన్న బాలను చేపట్టకపోతున్నాడు నాని ఆడవిని ఎంబడ పెట్టుకుని ఎట్లా పోతున్నాడు భగవంతుడేమో దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న ఆడవిల్లని ఎంబడ పెట్టండి ఎద్దుగా పెట్టుకుని మళ్ళీ ఎంబడ వస్తా ఉన్నాడు అది కావాలేటి మందరా స్వామి పరిగెత్తి బయలుదేరా అతి పంటమైన వలబాయదమ్మ సచ్చికి నా తమ్ముడు వల్లయ్య వలబాయ పడిపోయిన మన రాబాయ ఎప్పుడెప్పుడో చూస్తున్నాడా అయ్యో నడవచ్చ చేతు కూడా పెట్టకు అన్న ఏంట్రేడు చూడమ్మ అన్నయ్య అది ఉంది దొరికింది తెచ్చిన బాగా లేట్ అయిపోయింది అడిగి
కొన్ని అర్థం సాపుడు ఇంకా ఇటు లంగ చేసినప్పుడు లంగ మీద కలిసి ఎక్కింటారు లంగ చేసినప్పుడు సిప్పారు దగ్గర అప్పు ఏదైనా పేరా తెలుసా చెప్పండి చేతులు వెళ్ళమంటే వీడికి అంత టైట్ టైట్ ఉందండి ఏదైనా సాపాలి జాకెట్ టైట్ ఉంది కాస్తలేదు కుట్టించుకోవాలి నేను కనిపిస్తున్నా అందుకే నువ్వు జరగ ఎక్కువ నువ్వు అంటే కళ్ళు పోతాయి గొర్ర కాళ్ళు పోతాయి కట్టె గొర్రెలు కట్ట ఈయన గొర్రె మా దగ్గరికి రాకపోయి నన్ను మా దగ్గరికి
నువ్వు ఎట్లున్నావు వాడు ఎట్లున్నాడు నువ్వు ఎట్లున్నావు వాడు ఎట్లున్నాడు ఆడంటవా బావను అందరికి అర్థం ఏం చెప్తే అవసరం కాదు కొందరికెళ్ళి తీసిన ఫీల్ కూడా ఉన్నాడు ఫైటింగ్ మూసుకో ముంగిస ముందు కట్టుకొని ముందు ఏ గట్ట నువ్వు బదిలాడుగా ఫైటింగ్ చేయడానికి నువ్వు చెయ్యి మొగోని షర్ట్ అన్న మొగోని ముందర పెట్టుకుని నేను ఫైటింగ్ చేయాలా చేసే చూపుతాగు గడవ మీద గడవ పెట్టి భద్రాంటే సత్తు తెచ్చి ఎనీ డౌట్ టెల్ మీ వాడు సీరియస్ అయితే నీ దయ అడం ఈ పెద్ద వర్షంతో మాటలు మాట్లాడాలి నువ్వు ఎక్కడిది నీకు పాలు ఎక్కడిది అసలు నువ్వు ఎందుకు వచ్చినావు మన అక్కడికి కూర్చొని దండం పెట్టి ఎందుకు తొందరపడుతున్నావు ఆగు ఎనీ డౌట్ టెల్ మీ అరే రామని కన్ను కానిపోతుంది కాబట్టి నీ కొడుకు రామ 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 రామ
కట్టె కొర్లు గట్ట ఈయన కొర్రు ఈయన ఇంటి ముందు ఎక్కడం యాదని ఎట్లా తెచ్చిన కూడా తప్పడా మల్లయ్య అంటున్నాడు మల్లగాడికి రానిస్తలేడే దేవుడు రారాజు మల్లయ్యను అన్నా గుండెలు గుడిలో ఉన్నాయి కార్యాలయాల్లో ఉన్నాయి మందకు వద్దపోతు దూరం మీద అడవిల దగ్గర కూర్చున్నాడు వాళ్ళన్న ఓ నాయనా సంగమయ్య ఎంత పని అయిపోయి కొరగాసుకుని బతుకుంటూ అగిగడ్డ కడానికి వచ్చి కొరగాడికి పయ్యన్న రాణిస్తలేడు ఓ నాయనా సంగమయ్య ఎక్కడ వద్దుని సంగమయ్య నాది చేసిండు వద్దు వద్దన కాపుల ఇళ్ళకి పోనే పోను వరంగల్ ఒక కళ్యాణం కొరకు వాదిరెడ్డి నమ్మకం ఆపరేషన్ ఉన్నాను శంకరు నాది చేసిండు మల్లయ్య మల్లయ్య సోదరుడు శంకరుడు కళ్ళ చూస్తున్నాడు దేవో అదిగంట వేల కాడ ఆడి వెళ్ళని తెచ్చిండు పయ్య పెళ్లి ఉంటే బరకత ఉండబోదు సాడ ఉంటే బరకత ఉండదు కొంచెం కుండ వాటి కొలిసిన బరకత ఉండదు ఆడి దాకా దేవాల దేవతలు ఆడి వీళ్ళకు మల్లయ్య లగ్నం చేసి రావాలి 30 కోట్ల దేవతలు 30 కోట్ల మునేశ్వరులు అంగలింగాలు చరమంతులు ఇంద్రుడు దేవేంద్రుడు దేవాల దేవతల మందిరం పోయి మల్లయ్య రత్నంగి లగ్నం చేసి అట్టామనుకుంటున్నాడు దేవుడు ఓ లక్ష్మీదేవి ఉన్నావే శ్రీరత్నవా మల్లయ్య రత్నంగికి లగ్నం చేసి రావాలి మనం ఇప్పుడే ఇక పట్లకి పాత్రలు గుర్తి పేపర్ అవుతున్నా అంటే ఇక్కడ మొన్న హోటల్ కాడ కూర్చుని పేపర్లు అవుతున్నా ముసలు వచ్చిర్రు ఓ పిల్ల ఈ సిద్ధిల కాడ ఏమో యాక్సిడెంట్ అయిందట ఏ ఊరోళ్ళు ఏం కథ అనబట్టి ఈ బండి కత్తి ఒక దుకాణం కాడ పేపర్ చదువుతున్నా ఓ పిల్ల లేచి నన్ను అడుగుతుర్రు బాత్రూమ్ లో పోతే ఏడు ఇష్టం ఉండదని కానీ చదువుతున్నా నేను అంత మోసం అంతే అంట అయ్యో లక్ష్మీదేవి విష్ణు భార్య లక్ష్మీదేవి బ్రహ్మ భార్య సరస్వతి శివుడు భార్య పార్వతమ్మ 70 కోట్ల దేవతలు 30 కోట్ల మునేశ్వరులు అంగలింగాలు ఆచారమంతుడు దేవేంద్రుడైనా దేవాల దేవతలమ్మై మల్లయ్య రత్నంగికి లగ్గం చేసి రావాలి పయ్య పిల్లుంట మన మీద బలకత ఉండబోదు భయ్యన్న కూడా సమాధానం చెప్పన్నాని అయ్యా